హలో, నా బొచ్చ ఎంత ఎలా ఉందనుకున్నారా? ఇప్పుడిప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చా. ఒక జుట్టు ఆర్లా, లిప్స్ డల్గా ఉన్నాయి. కొంచెం ఏమైనా లిప్ బామ్ రాసుకుంటే బెస్ట్. ఇది పక్కన పెట్టుకున్నా. అందమైన పెదాలకి కొంచెం కలర్ టచింగ్ ఇద్దాం. లిప్స్టిక్లు గట్రా రాయను కానీ లిప్ బామ్ రాసు. ప్రస్తుతానికి కదా ఎక్కువ. చాలా కాలం అయింది వీడియోలు చేసి. 2-3 నెలల తర్వాత ఈరోజు ఫ్రీ టైం దొరికింది నాకు. ఫేస్ ఏదో పాడిపోయినట్టుందే. వింటర్ కదా, అంతే అలాగే ఉండిద్ది. దానికి అదే వదిలేస్తే అదే బాగైద్ది. మళ్ళీ ఏమన్నా క్రీములు అది ఇది అది పూసాను అనుకో, నా స్కిన్కి నచ్చదు. న్యాచురల్గా వదిలేయాలి. ఏంది 3 months అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అనుకున్నారా? ఏమైపోయింది, ఉందా పోయిందా అనుకున్నారా? ఎస్, ఉన్నా బిజీ డేస్ అనమాట. ఈ 3 months ఫుల్ వర్క్ రోజు, మండే టు సండే, నో గ్యాప్. ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట, అవన్నీ ఎదుర్కోవాలి కదా. సో అందుకే నేను బిజీ పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ 3 months తర్వాత అనుకోకుండా గ్యాప్ దొరికింది. మన చేతుల్లో ఏం ఉండవు కదా. లైఫ్లో ఎప్పుడు వస్తే మనకు తెలియదు. వచ్చినాయి యాక్సెప్ట్ చేయాలి. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. కానీ అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చాయని ఏడవకూడదు, లేకపోతే బోర్ కొట్టిద్ది లైఫ్. ఇదిగో నేను ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ బ్లా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఓకే? నేను మాట్లాడేటప్పుడు చిన్న చిన్న గ్యాప్లు వస్తాయి. ఆలోచించుకుంటా అనమాట నెక్స్ట్ ఏం మాట్లాడాలని. సో అలా గ్యాప్లు వచ్చినప్పుడు అడ్జస్ట్ అయ్యి చూడాలి అంతేగాని ఆ గ్యాప్ వస్తుంది, అలా ఉండద్దు, ఇలా ఉండదు, అలా అని చెప్తే ఎలాగా? నేను చేసే వీడియోలు అంటే అట్లా ఉంటాయి. అడ్జస్ట్ అయ్యి చూడండి, తప్పదు. మీకు ఒకటి చెప్తా, ఇంట్రెస్టింగ్ విషయం. నేను పెద్దయ్యే కొద్దీ ఏం జరిగిందో తెలుసా? నాకు ఏడవడం అనే ఎమోషన్ పోయింది. కంట్లో నుంచి నీళ్ళు రావు. ఓకే, ఒకవేళ వచ్చినప్పుడు ఎలా వస్తాయి తెలుసా? ఆనియన్స్ కట్ చేసినప్పుడు వస్తాయి. నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా, నాకు ఏడుపు రాదేంటి, అందరూ ఏడుస్తూ ఉంటారు, నేను ఎందుకు ఏడవలేకపోతున్నా అది ఇది అని బాధపడుతూ ఉంటా. కానీ రాదు ఏడుపు ఆనియన్స్ కట్ చేసినప్పుడు తప్ప. ఆ ఫీలింగ్స్ ఏడుపు రాదనమాట. పెద్దయ్యే కొద్దీ ఆ ఫీలింగ్ ఏడుపు అనేది పోయింది. ఇంకో ఎమోషన్ ఏం పోయిందంటే కోప్పడను నేను. ఎవరైనా ఎంత గొడవ వేసుకున్నా సరే వాళ్ళ మీద దెబ్బలాను. సరదాగా గొడవ పడితే అది నా టోన్ ఎలా ఉండిద్ది అంటే ఫన్ వేలో ఉండిద్ది, ఫ్రెండ్లీగా ఉండిద్ది. అట్లా టోన్ కూడా ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడు సరదాగా అలా వాదిస్తూ ఉంటా, అది గొడవ కాదు, ఓకే? అండ్ ఆల్సో మెచ్యూరిటీ కూడా పెరిగింది నేను పెద్ద అయ్యే కొద్దీ. అన్నెసరీ విషయాల్లో తలదూర్చను, నా పాటికి నేను ఉంటా. పీస్ అనేది పోకూడదు నాకు. అందుకని ఎవరితో ఎక్కువ మనుషులు, ఎక్కువ డ్రామా. అందుకని మినిమం మనుషులు ఉంటారు, నా ఫ్రెండ్స్ అయినా కానీ, ఎవరైనా కానీ, తెలిసిన వాళ్ళైనా కానీ. ఏం పెద్ద ఫీల్ అవును, ఎక్కువ మంది జనాలు లేదేంటి, పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ లేదేంటి నాకు అని. తక్కువ మనుషులు, తక్కువ డ్రామా, తక్కువ ఫన్, అదే ఎక్కువ ఫన్. అన్నెసరీ విషయాల్లో తలదోర్చను. అది నా రిలేటెడ్ అంటేనే రియాక్ట్ అవుతా. రియాక్ట్ అంటే మాట్లాడతాను, లేకపోతే ఎందుకులే ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు సొల్లు అని చెప్పి వదిలి పాడేసి పక్కకి వెళ్ళిపోతాం. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, పెద్ద కొద్ది ఒకటి మిస్ అవుతుందా. చిన్నప్పుడు మా మమ్మీ తెగ తిట్టేది, తెగ కొట్టేది. ఇప్పుడు అసలు తిట్టడమే లేదు.
దూల పని చేస్తే హెయిర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి షార్ట్ హెయిర్ ఇష్టం, మమ్మీకి లాంగ్ హెయిర్ ఇష్టం. నా బీటెక్ దాకా హెయిర్ పైన చెయ్యి వేస్తే గట్టి గట్టి కొట్టేది, చేతిలో ఏముంటే దాంతో. చాలా విషయాల్లో కొట్టిందిలే, హెయిర్ ఒకటే కాదు, ఇదో ఎగ్జాంపుల్ అనమాట. సో నేను తర్వాత ఏం చేశాను అంటే మమ్మీ కాలేలాగా తిట్టించుకోవడానికి అదా ఇలా దోల పని చేయడానికి హెయిర్ కట్ చేసుకున్నా. కట్ 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 అలా చిన్న ఇప్పుడు చూడు ఎంత అయిందో, చిన్న హెయిర్ అయింది. కానీ ఏందో ఇప్పుడు తిట్టట్లా నేను, అది కూడా యూఎస్ వచ్చినాక నుంచి అదొకటి మిస్ అవుతున్నా. ఏందో మమ్మీ తిట్టట్లేదు నువ్వు?